ఓకే, సో మీ ఇంట్లో డాడీ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత లేకపోతే ఆన్ స్పాట్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాక వాళ్ళు డౌట్గా ఉన్నారు అప్పుడు, అంటే చేస్తాడో లేదో ఇప్పుడే, అంటే వాళ్ళకి ఎప్పుడు మా ఇంట్లో నేను చిన్నవాడిని, వాళ్ళకి ఎప్పుడు చిన్నవాడే కదా, చేస్తాడో లేడో. తర్వాత షూట్కి వచ్చారు, ఫస్ట్ డే థర్డ్ డే వచ్చారు, వచ్చినప్పుడు చూసి ఓకే పెద్దోడయ్యాడు అనుకున్నారు. మీరు కావాలని పిలవలేదన్నమాట, ఈ రోజు రావద్దు డాడీ. ఓకే సార్, డైరెక్టర్ గారి గురించి శ్రీనివాస్, ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కలిసి చేసాం మూవీ. అంటే ఓన్లీ డైరెక్టర్ ఓకే డైరెక్టర్ అన్నట్టు కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఎవరైనా, కెమెరామెన్ గారు, శివ గారు, కెమెరామెన్ సూపర్. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది. శివ గారు మురారి అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ విత్ ద టీమ్ అన్నమాట, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఆయనకి. సంథింగ్ ఏదో మూవీ కెమెరామెన్ అంటే అప్పటి నుంచి ఆయన చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ బ్యూటీ ఉండడం ఇస్తారు, ప్రతి చిన్న బ్యూటీ ఆఫ్ ఫ్రేమ్ అంటే శివ గారు అలా చూసి బాగా చేస్తారు. సో అతను అందరూ కలిసి చేసాం. సో ప్లానింగ్ బాగుంది యాక్చువల్గా. మీరు సో ఎన్ని రోజులు పట్టిన షూటింగ్? ఒక 32 days. అందులో అవుట్డోర్ సాంగ్స్కి అవుట్డోర్ వెళ్ళాం, వైజాగ్. యాక్చువల్గా శివ గారికి హీ హాస్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. ఓకే, సీతాదేవి తర్వాత తను మూవీస్ చేస్తాను నేను, అది డిఫరెన్స్. బట్ ఫస్ట్ మూవీ అంటే ఒక కెమెరా యాంగిల్, ఓకే ఫోకస్, ఇవన్నీ కూడా హీ డెల్ట్ వెరీ పేషెంట్లీ. బాగా చెప్పేవాడు. అంటే ఇప్పుడు అర్చన ఆయన ఎక్స్పీరియన్స్, నాన్న బుజ్జి చేద్దాం ఇలా ఇంకోటి చేయము అంటే ఈవెన్ ఆయన ఓకే రెడీ ఫోకస్ అన్నప్పుడు మేము ఏదైనా మాట్లాడుతున్నాం, నాన్న ఫోకస్ నాన్న అసలు అడుగుతారు. పేషెన్స్ బాగా. ఫస్ట్ మూవీ కదా, ఇలా ఉండాలి కెమెరా చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు ఫ్రేమ్ కూడా చూపించేవాళ్ళు, ఇలా ఉంటుంది ఫ్రేమ్ అలా చెప్పేవాళ్ళు. ఒకసారి చూసుకోండి, బాగుందా, మీకు నచ్చిందా, మళ్ళీ బట్ మీ టీంలో ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నారు, అన్ని చూస్తున్నారు కాబట్టి ఆయన కొంచెం అనుభవం ఉంది కాబట్టి. సో మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ముందు ఎలా, ఇప్పుడు ఒక మెట్టు ఎక్కి హీరో అయ్యావు కదా, ఏంట్రా కాల్ చేసి అడుగుతారు, రే ఏంట్రా ఎంతమంది హీరోయిన్లు పరిచయం అయ్యారు, ఏంటి ఎంతమంది అమ్మాయిలు పరిచయం అయ్యారు? ఇప్పటివరకు అసలు ఇంట్లో ఎవరు సినిమా ఫీల్డ్లో లేరు, మీరే? ఓకే, చాలా లాక్కొచ్చారా రణధీర్ని? తన క్యారెక్టర్ ఏంటి చెప్పచ్చా, లేకపోతే అది కూడా సర్ప్రైజా? భవ్య. సో అట్లా యాక్చువల్గా నా వరకు అంటే రణధీర్ చాలా హెల్ప్ అయ్యాడు బేసికల్గా. మ్యాక్సిమం సీన్స్ ఆయన తనతోనే ఉంటాయి కాబట్టి, సో ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ కొత్త వాళ్ళు కదా అయినా వాళ్ళు అన్ని ప్రతి ఒక్కటి చెప్పేవారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా. ప్రతి వేణల్ కిషోర్ గారు అయినా ఎవరైనా, జీవ గారు అంటే ఇప్పుడు ఆయన మూవీస్ కోసం పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ. కాలేజ్ సీన్స్ అన్ని ఎక్కడ షూట్ చేశారు? శంషాబాద్ విలేజ్. బయట రెస్పాన్స్ ఎలా ఉందంటే, మీరు ఫస్ట్ టైం మీరు ఆడియన్స్లో షూట్ చేసి కాలేజ్లో షూట్ చేసి అందరూ షూటింగ్ చూడడానికి వచ్చినప్పుడు కొంచెం అలా యశోసాగర్లా, అరే యశోసాగర్ ఉన్నాడు రా ఇక్కడ ఉన్నాడు, ఎలా ఉండేది రెస్పాన్స్? కొత్తగా కదా, ఇంతకు ముందు అయితే మనం ఎక్కడ హీరో ఉన్నాడు అని చూడడం. సూపర్. ఇంకా సినిమా డెఫినెట్గా సక్సెస్ అయితే ఇంకా ఆనందం ఇంకా రెట్టింపు. సో హీరోగా ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ ఇలా పెడితే, ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా టెన్షన్స్ ఉంటాయి, అంటే మా ఏజ్కి అవన్నీ అవసరం లేదు ఇప్పుడు, తర్వాత తీసుకొచ్చాము కానీ ఇప్పుడు అవసరం లేదు. అంటే సరే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఎవరు చూసుకునేవారు? అని డాడీ వచ్చి చూసుకునేవారా ప్రొడ్యూసర్? మీరే? అది కూడా? ఓ మై గాడ్.
మోర్ ఒక మూవీకి వచ్చేసాం కదా అన్ని నేర్చుకోవడం మాట్లాడడం ఏదైనా. యాక్చువల్లీ హీరోకి ఏమన్నా అవసరం వచ్చిందని ఏ ప్రొడ్యూసర్ ఎక్కడ పిల్లండి అనాలి. ఇప్పుడు ఈయన ఎవరిని పిలుస్తాడు? ఏ నేనే 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 అది చాలా అయింది సెట్ లో. షూటింగ్ అండ్ బయట ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే ఒక నిమిషం కట్ కట్ అని చెప్పి వెళ్ళి చూసుకొని మళ్ళీ he has to involve into the mood క్యారీ చేయాలి. గ్రేట్ బ్రో. మీ పర్ఫార్మెన్స్ చూసి మీరు ఈ సినిమా చేయడంతో మళ్ళీ మీరు ఆల్రెడీ ఇప్పుడు 3-4 సినిమాలు చేస్తున్నారు అంటే. అవును, అంటే నేను అసలు అనుకోలేదు దీన్ని కెరియర్ కింద ఇంకా పర్స్యూ చేద్దామని. బికాజ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ నాకు సర్వీస్, డాక్టర్స్, పేషెంట్స్ అది ఎక్కువ ఇష్టం. బట్ ఇంకా సరే ఎలా ఉందంటే ఓకే ఈవెన్ ఒకవేళ వచ్చినా కూడా ఆఫర్స్ డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వాలి, సీతాదేవి రిలీజ్ అయిన తర్వాత కదా, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో వచ్చిన ఈ 7 months లోనే మన మూవీ రాకుండా ఇన్ని ఆఫర్స్ వస్తాయి. మూవీ రిలీజ్ అయితే మనమేమో ఇంకా మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. మన మూవీ రిలీజ్ హిట్ అయ్యాక అసలు ఇలాంటి ప్రమోషన్స్ కూడా బిజీ ఏమో. అందరూ ఫోటోలు తీసి పెట్టుకున్నామా మళ్ళీ దొరకదు.